ఫ్రెండ్స్ మనలో చాలా మంది అయితే బడ్జెట్లో ఒక మంచి ఐరన్ బాక్స్ అయితే కొనాలనుకుంటారు. అలా మీరు కానీ బడ్జెట్లో ఒక మంచి ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే విప్రో బ్రాండ్కి సంబంధించి డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. ఈ ఐరన్ బాక్స్ సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, దాంతోపాటు డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవాలా లేదా స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలని చెప్పి ఇలా చాలా వీడియోస్ చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడ వెళ్ళి ఆ వీడియోస్ చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ విప్రో బ్రాండ్కి సంబంధించి డ్రై ఐరన్ బాక్స్ అనేది మీరు తీసుకోవచ్చా లేదా కంప్లీట్గా వీటి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ బాక్స్ మీద చూసుకుంటే విప్రో బ్రాండ్కి సంబంధించి లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు గార్మెంట్ కోటింగ్ టెక్నాలజీ అని చెప్పి ఈజీ గ్లైడ్ ఆన్ ఫ్యాబ్రిక్ అడ్జస్టబుల్ థర్మోస్టాట్ అని చెప్పి దీంట్లో వాటేజ్ చూసుకుంటే 1000 వాట్స్ అయితే ఉంటుంది. వారంటీ చూసుకుంటే 2 years అయితే వారంటీ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్లో చూసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఈ ఐరన్ బాక్స్లో మొత్తం మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అండి. ఒకటి GD101, GD204, GD205 అని చెప్పి మనం అన్బాక్స్ చేస్తున్న మోడల్ అయితే GD101. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఐరన్ బాక్స్ లుక్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. ఇందులో కూల్ అని చెప్పి, లైట్ కాటన్ అని చెప్పి, ఊల్ అని చెప్పి, సిల్క్ అని చెప్పి, నైలాన్ అని చెప్పేసి ఇట్లా కొన్ని టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ క్లాత్ అయితే ఐరన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్స్ అయితే మార్చుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి సోలో ప్లేట్ చూసుకున్నట్టయితే జర్మన్ టెక్నాలజీలో నాన్ స్టిక్ కోటెడ్ సోలో ప్లేట్ అయితే ఉంటుందండి. స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ముందుగా సోలో ప్లేట్కి అయితే ఈ విధంగా చూడండి. ఇక్కడ స్టార్ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంటుంది. ముందుగా ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి వైర్ చూసుకుంటే వైర్ లెంత్ అయితే 1.7 మీటర్ దాకా వైర్ లెంత్ అయితే ఉంటుంది. ఈ ఐరన్ బాక్స్ అయితే మీరు 360 డిగ్రీ దాకా రొటేట్ చేసినా కూడా మీకు ఈ వైర్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండొచ్చు అండి. ఐరన్ బాక్స్ అయితే ఆన్ చేశాను. ఐరన్ బాక్స్ ఆన్ చేయగానే మీకు ఈ విధంగా చూడండి రెడ్ కలర్ లైట్ అయితే కనిపిస్తుంటుంది. సో ప్రజెంట్ అయితే ఐరన్ బాక్స్ అయితే ఆన్లో ఉన్నట్టు. ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది, ఎందుకంటే సోలో ప్లేట్ అయితే చాలా హీట్ అయిపోయింది, అందుకే ఆటోమేటిక్గా ఆఫ్ అయింది చూడండి. ఫ్రెండ్స్ ఈ షర్ట్ అయితే బాగా ముడతలు పడింది. ఈ షర్ట్ని ఐరన్ చేసి చూపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ఒకవేళ పొరపాటున మీరు కానీ షర్ట్ మీద ఇట్లా ఐరన్ బాక్స్ పెట్టి బయటికి వెళ్ళారనుకోండి, షర్ట్ అయితే కాలిపోదు. ఎందుకంటే ఇందులో ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. ఈ ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఆఫ్ అయింది. ఈ సోలో ప్లేట్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సోలో ప్లేట్ కూల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి ప్రైస్ విషయానికి వస్తే 599 రూపీ ప్రైజ్ అయితే ఉంది. దాంతోపాటు ఐరన్ బాక్స్ సంబంధించి డిజైన్ చూసుకుంటే హ్యాండిల్ అయితే మొత్తం మీకు ప్లాస్టిక్ హ్యాండిల్ అయితే ఉంటుంది, అంటే ప్లాస్టిక్ బర్డ్ అయితే ఉంటుంది. సో క్రింది సైడ్ మొత్తం మీకు స్టీల్ అయితే ఉంటుంది. దాంతోపాటు సోలో ప్లేట్ అయితే నాన్ స్టిక్ కోటెడ్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 750 grams వెయిట్ అయితే ఉంది. సో డిజైన్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ కర్డ్ లెంత్ కూడా మీకు 1.7 మీటర్ దాకా కర్డ్ లెంత్ అయితే ఉంటుంది. ఈ స్వేల్ కూడా అంతే మీకు ఈ 360 డిగ్రీ దాకా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ప్లగ్ కూడా అంతే మీకు 6 amp ప్లగ్ అయితే ఉంటుంది. 6 amp ప్లగ్ అయితే ఉంటుంది. సో నార్మల్గా అందరి ఇళ్లలో వాడే సాకెట్గా సరిపోతుంది, ఎందుకంటే 6 amp అయితే ప్లగ్ అయితే ఉంది. దీని వాటేజ్ చూసుకుంటే 1000 వాట్స్ అయితే ఉంది. 1000 వాట్స్ ఉండడం వల్ల మీరు ఆన్ చేసిన జస్ట్ ఒక 10 సెకండ్కి అయితే సోలో ప్లేట్ మొత్తం హీట్ అవుతుంది. దాంతోపాటు ఎక్కువ హీట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ సోలో ప్లేట్ కూడా జర్మన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మనం షర్ట్ కానీ ఇట్లా బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ అనేది ఈ సోలో ప్లేట్ తగిలినప్పుడు అయితే స్క్రాచెస్ అయితే పడవు. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే ఈ ఐరన్ బాక్స్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. 599 ప్రైస్కి అయితే ఈ ఐరన్ బాక్స్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క వారంటీ కూడా 2 years అయితే వారంటీ అయితే ఉంటుంది. కంపెనీ కూడా విప్రో బ్రాండ్ కావచ్చు. సో మీకు మంచి కంపెనీ అవుతుంది. ఓవరాల్గా ఐరన్ బాక్స్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ ఈ ఐరన్ బాక్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఇదివరకే ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఐరన్ బాక్స్ బయ్యింగ్ గైడ్ గురించి అయితే ఆల్రెడీ కూడా చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.